రైట్. ఏపీలో మోందా తుఫాన్ ప్రభావం తగ్గిందని ఓ పక్క ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు మాత్రం వేట మొదలుపెట్టారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతమంతా బంగారం వేటగాళ్లతో నిండిపోయింది. తుఫాన్ ప్రభావం తగ్గిపోవడంతో అక్కడి ప్రజలు బంగారం కోసం సముద్ర తీర ప్రాంతంలో వేట మొదలుపెట్టారు. తుఫాన్ వచ్చిపోయిందంటే చాలు సముద్ర కెరటాల నుంచి బంగారం తీర ప్రాంతానికి కొట్టుకొస్తుందని అక్కడి ప్రజలు బంగారం కోసం వేట మొదలు పెడతారు. బంగారం లభిస్తుందో లేదో కానీ దానికోసం పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతోంది. రైట్. ఏపీలో మోందా తుఫాన్ ప్రభావం తగ్గిందని ఓ పక్క ప్రజలు ఊపిరి పీల్చుకుంటుంటే ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు మాత్రం వేట మొదలుపెట్టారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతమంతా బంగారు వేటగాళ్లతో నిండిపోయింది. తుఫాన్ ప్రభావం తగ్గిపోవడంతో అక్కడి ప్రజలు బంగారం కోసం సముద్ర తీర ప్రాంతంలో వేట మొదలుపెట్టారు. తుఫాన్ వచ్చిపోయిందంటే చాలు సముద్ర కెరటాల నుంచి బంగారం తీర ప్రాంతానికి కొట్టుకొస్తుందని అక్కడి ప్రజలు బంగారం కోసం వేట మొదలు పెడతారు. బంగారం లభిస్తుందో లేదో కానీ దానికోసం పోటీ మాత్రం హోరాహోరీగా సాగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గాప్రసాద్, చెప్పండి. అంటే ప్రభావం తగ్గింది అంటున్నారు కానీ పూర్తిగా ప్రమాదం అంచు నుంచి బయటకు వచ్చినట్లయితే తెలియదు. మరి ఇప్పుడు అంతమంది ప్రజలు అక్కడ గ్యాదర్ అయ్యారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో తుఫాను వచ్చి వెళ్ళిన తర్వాత అయితే తుఫాన్ అక్కడ సముద్రానికి వచ్చే బంగార రేణువుల గురించి అయితే వేట కొనసాగిస్తుంటారు. అక్కడ మత్స్యకారులతో పాటు స్థానిక ప్రజలు, ఆడవారు, చిన్నపిల్లలు కూడా అక్కడ బంగారం వేట కొనసాగిస్తుంటారు. దువ్వెనలతో అయితే ఇవి వేట కొనసాగిస్తారు. ఎందుకంటే గతంలో సముద్రం 10 కిలోమీటర్ల మేరకు అక్కడ ఇల్లు నివాసాలు ఉండేవి. ఆ తుఫానుల దాటికైతే ఇల్లు నివాసం కుప్పకూలిపోయిన తర్వాత అక్కడ ఆ లోపల నుంచి ఉండే బంగారు రజనలు కొట్టుకొస్తూ ఉంటాయని కొంతమంది చెప్తుంటే, మరికొంతమంది లోపల సముద్రం లోపల నిధులు నిక్షేపాలు ఉండుంటాయి. ఆ సముద్రం లోపల నుంచి ఆ బంగారు రేణులు కొట్టుకొస్తున్నాయి. ఆ కారణం చేతనే బంగారంలోంచి బయటకు, సముద్రం కెరటాల నుంచి బయటకు వస్తాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తుఫాను, తీవ్ర వాయుగుండాలు వచ్చినప్పుడు మాత్రం ప్రతిసారి ఇక్కడ ఈ ఉప్పాడ యు కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో, సముద్ర పరిసర ప్రాంతాల్లో బంగారం కోసం ఈ వేట కొనసాగుతూ ఉంటది. కంపల్సరీ ప్రతి ఒక్కరికి 2 నుంచి 3 గ్రాములు, 5 గ్రాములు దొరుకుతుంది. దొరుకుతున్న తర్వాత అక్కడ స్థానికంగా ఉండే పెట్టాపురం పరిసర ప్రాంతాల్లో అయితే అక్కడ అమ్ముతూ ఉంటారు. అమ్మిన అనంతరం కూడా కనీసం మాకు ఈ తుఫాను సమయంలో లోపల వేటకెళ్ళలేనప్పుడు కూడా కనీసం కూల్ డబ్బులు కూడా ఈ రకంగా వస్తున్నాయని చెప్పి అయితే స్థానిక మత్స్యకారులు చెప్తూ ఉంటారు. సువర్ణ. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గాప్రసాద్.